నమస్తే సార్, కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. సార్, టీడీపీ జనసేన సీట్ల పంపకాల కోసం ఆల్రెడీ కసరత్తు చేస్తున్నాయి. అయితే నిరసన సెగ కానీ అసంతృప్తి బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది సార్. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా ఇక్కడ మనం అంటే మీ నుంచి తెలుసుకోవాలనుకునే ఏంటిదంటే, ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడైతే పట్టు ఎక్కువగా ఉంది అని చెప్తున్నారో అక్కడ ముఖ్యంగా ఈ రెండుకు సంబంధించి పార్టీల వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వస్తుంది అన్న కథనాలు వస్తున్నాయి. అది నివురుగప్పిన నిప్పులో ఉంటుందమ్మా. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో అన్నవి ఎలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ రాష్ట్ర 5 సంవత్సరాల భవితని ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నాయి. అవి మీరు గమనించగలిగితే ఫస్ట్ రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎలక్షన్ ఉభయ గోదావరి జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్. తదనంతర ఎలక్షన్స్ కూడా అవే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యాయి. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కానీ కాన్సన్ట్రేటెడ్గా ఎక్కడ ట్రావెల్ అవుతున్నాయి అన్నది మనకి సాధారణంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ నాయకుల యొక్క వైఎస్ఆర్సీపీ తరఫున షఫ్లింగ్ ఏదైతే ఉందో, తర్వాత కొన్ని సామాజిక వర్గాలకి ఇంటెన్షనల్గా పెద్దపీట వేస్తున్న వైఎస్ఆర్సీపీ, అక్కడ ఆ సామాజిక వర్గాలకి ఏ విధంగా జరుగుతోంది, ఏ విధంగా చేశారు అన్నది మనం దీంట్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేసాం గత విశ్లేషణలో. ఇక్కడ ఈ సెంట్రిక్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, జనసేన తరఫున అక్కడ వారాహి యాత్రలు ఎన్ని చేసిన తర్వాత కూడా ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. అక్కడ పేరుకేదో వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీ లేవు, 2-3 ఉదంతాలు తప్ప. అండ్ నిక్కచ్చిగా ఈ నియోజకవర్గాల్లో వాళ్ళకి పట్టు ఉన్న దగ్గర వాళ్ళ ప్రాధాన్యతను సంతరించుకునే విధంలో గతంలో పొత్తు ఉన్నా లేకపోయినా ఇతను మా క్యాండిడేట్తో మేము ముందుకెళ్తాం అని చెప్పే ఉదాహరణ ఒకటి కనపట్లేదు. పైపచ్చు భీమవరం లాంటి నియోజకవర్గంలోనూ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైనా కాకినాడ అనుకున్నా లేదంటే ఇంకోటి ఏదైనా నియోజకవర్గం అనుకున్నా పవన్ కళ్యాణ్ అతని యొక్క హృదయంలో ఉన్న భావన బయటికి చెప్పట్లే. ఇక్కడ నిలబడతానని కాను నిలబడినానో ఏదో చెప్పట్లే. సో ఈ అంబిగ్యూటీలో వీళ్ళు ఎన్ని ఇస్తారో వీళ్ళ దగ్గర అనిశ్చితి ఉంది. ఒక దగ్గర చెప్పాలంటే ఇంత పర్సంటేజ్ ఓటు బ్యాంక్ స్థిరంగా పెరుగుతూ కనబడుతున్న జనసేనకి స్వయం ప్రతిపత్తితో కనీసం కొన్ని స్థానాలైనా గెలుచుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించే దగ్గర ఎక్కడికక్కడ పాబంధకాలు క్రియేట్ చేస్తున్నట్టుగా కనబడుతుంటే ఏంటో ఆ అనిశ్చితిని అడ్రస్ చేసుకోలేకపోతున్నారు. ఈ అనిశ్చితిలో ఏంటంటే క్యాండిడేచర్ అన్నది పార్టీలు ఏ విధంగా డిసైడ్ చేసుకుంటాయన్న దాని మీద వీళ్ళకి ఆల్రెడీ భావావేశాలు ఎక్కువైపోతున్నాయి. అందుకని అవి నివురుగప్పిన నిప్పులో ఉండి ఎప్పుడూ అది గ్యారంటీగా బడబాగ్యంలో బయటకు వస్తుంది. ఇప్పుడు ఎంతకన్నా జనసేన యాస్పిరెంట్ ఉంటాడు, వాడికి తెలుగుదేశం అడ్డుపడినట్టే కదా. తెలుగుదేశం నెక్కచ్చిగా 2-3 సార్లు బట్టి ఉన్నాడు, అయితే రాజకీయాలు చేస్తున్నాడికి కరెక్ట్గా జనసేన పరంగా బ్రేక్ పడినట్టే కదా. ఇక్కడ కనుక ఈ ఎలక్షన్ అసలే డూ ఆర్ డై సిచ్యువేషన్. అలాంటి దగ్గర ఈ 5 సంవత్సరాలు ఒకవేళ గెలిచి ఇంక రాజకీయ క్షేత్రంలో కనుమరుగైపోయినట్టే కదా. ఇప్పుడు ఒక తెలుగుదేశం జనసేన పొత్తులో జనసేనకి టికెట్ ఇచ్చారు ఎగ్జాంపుల్, ఇంకా తెలుగుదేశం కనుమరుగైనట్టే కదా నియోజకవర్గంలో. ఇతను ఖాళీగా ఉండడు కదా, ఇతను ఎమర్జ్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్స్కి తర్వాత ఎలక్షన్స్కి ప్లాన్ చేసుకుంటూనే ఉంటాడు కదా. సో ఆల్రెడీ ఓటు బ్యాంక్ ట్రావెల్ అయ్యి ఓ దగ్గర స్థిరీకరించబడిన దగ్గర ఈ తెలుగుదేశం క్యాండిడేట్ని పరంగానో లేకపోతే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పరంగానో జనసేన క్యాండిడేట్ పరంగా త్రిముఖ పోరులో ఎవడో ఒకడే గెలుస్తాడు. అది కాకుండా ఇద్దరు కలిసిన దగ్గర ఒకటికి గ్యారంటీగా అన్యాయం కదా నియోజకవర్గంలో. కొన్ని స్థానికంగా ఇంత పట్టు ఉన్న దగ్గర ఈరోజు దాకా ప్రూవే చేయలేదు కదా. జనసేనకి ఇవాళ పెరిగింది అంటున్నారు, మరి అంత స్థానికంగా అంత స్థానికత సంతరించుకుంటూ జనసేన ప్రాబల్యం గ్యారంటీగా ఉన్న దగ్గర గత ఎలక్షన్లో ఒక్కటి కూడా రాలేదు కదా. అలా రాపక్ గారు తప్ప ఇంకెవరైనా గెలిచిన ఉదంతం కూడా లేదు కదా, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సైతం ఓటమిని చూసాడు. సో సామాజిక వర్గ ప్రభావం లేదా ఒక లీడర్షిప్ డైమెన్షన్స్లో కన్సిడరేషన్స్ అన్న దగ్గర గత కొలమానాలు చూసుకుంటే ఎక్కడ వీళ్ళకి అనాపైసా మైలేజ్ వచ్చిన ఉదంతమే లేదు. సో వీటిలన్నింటినీ నిశ్చితంగా గమనిస్తే ఈ ఫ్రిక్షన్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇది గ్యారంటీగా ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. తెలుగుదేశం జనసేన కలిసి పోరాడతాయి అన్నది ఇప్పుడు మాట ఏమో కానీ ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా విభేదించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే క్యాడర్ చాలా దాన్ని ఏమంటారంటే వాళ్ళు భరించలేకపోతున్నారు. దే ఆర్ రియల్ ఇన్ ఫ్రస్ట్రేటింగ్ అండి. ఎందుకు అంటే ఆల్రెడీ కొంత వీళ్ళు పార్టీలోంచి చూడండి, పొంగనూరులో ఒక అతను సొంత పార్టీ పెట్టేసుకున్నాడు, జేడీ లక్ష్మీ సొంత పార్టీ పెట్టేశాడు. వీళ్ళలో ఈ తెలుగుదేశం పొత్తు డైజెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ ఆయన పేరు కూడా కే పవన్ కళ్యాణ్ అన్నట్ట. ఆయన ఏకంగా జాతీయ జనసేన పార్టీ అని బకెట్ గుర్తుతో పార్టీ కూడా పెట్టేశాడు వీళ్ళు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కదా ఒక పక్కన. సో వాళ్ళే స్థిరంగా ఉండట్లేదు ఎంతోమంది నియోజకవర్గాలు. దానితో పవన్ కళ్యాణ్ ఈ పొత్తు నచ్చినోడు కోట్ల కింద పరిగణిస్తారు, నచ్చలేని పొండి అంటే ఎన్నాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎక్కడ ఉంటాయి. ఇవన్నీ మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నవి. సో ఇక్కడ ఈ అంబిగ్యూటీలో వాళ్ళుండి ప్రజలకి ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఇంకా అనిశ్చితి తీసుకొద్దామని చూస్తుంటే ఇది గ్యారంటీగా ఇట్ లీడ్స్ టు రక్కస్ అండ్ ఫ్రిక్షన్. సార్, అయితే కాకినాడలో కూడా మన కొద్ది రోజులు పవన్ అక్కడ పర్యటించడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారన్న వార్తలు అప్పుడు వచ్చాయి.
సో అప్పుడు కూడా త్యాగాలకి సిద్ధమనే చెప్పే ఉంటారు, అందుకే ఈ పరిస్థితుల్లో ఎవరిని కూర్చొని అంతే కదా. ఇప్పుడు కాకినాడ లాంటి దగ్గర ఇప్పుడు ఏదో ఒక 5, 10, 20, 35 స్థానాలని స్థిరీకరించుకొని ఇది మంది అని చెప్పి ఎవడిపోయినట్టు చేసుకొని ఇవ్వకుండా ఇంకా సంయుక్త కార్యాచరణ రేపు ఎల్లుండి చెప్తాం, 10 రోజుల తర్వాత చెప్తాం, పండగ తర్వాత చెప్తాం అంటే మరి అక్కడ భావవేశాలు ఎలా ఉంటాయి? ఇక్కడ నీది కాదట, మీ వాడు ఎవడట, మావాడికి ఇస్తాడట, ఆ టాగుణితమే చాలు. త్యాగాలకి సిద్ధం అవ్వాలని చెప్పడం. ఆల్రెడీ వీళ్ళు అంటే సార్ అంటే జన సైనికులు ఆల్రెడీ ముఖ్యమంత్రి సీటు విషయంలో కానీ లేదంటే డిప్యూటీ సీఎం దగ్గర కూడా మా అధినాయకుడు వచ్చే అవకాశం లేదన్న నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పుడు వీటికి కూడా త్యాగాలు సిద్ధం అవ్వాలి అని పవన్ మళ్ళీ చెప్పడం, ఇంకా పూర్తి స్థాయిలో వ్యతిరేకత, విరక్తి, అసంతృప్తితో తీవ్రంగా క్యాడర్ ఉంది అన్న సంకేతం ఉంది. ఎంతవరకు నిజం సార్? ఖచ్చితంగా అది 100% కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో చూడడానికి నెక్స్ట్ వీళ్ళ పార్టీ అధికారంలోకి రావాలి అన్నాక పోరాటమే ఉంటుంది. అది ఆరాటం కిందగా మిగిలిపోతే మావాడు పోరాడు కేవలం ఆరాటపడుతూ ఉంటాడు అన్నది అర్థమైపోయింది అనుకోండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతే ఇప్పుడు వాళ్ళ క్షేత్రస్థాయిలో మొదటి నుంచి ఎలా కొట్టుకుంటున్నాం తెలుసు కదా అందరికీ. ఇవాళ కేవలం వాళ్ళ మనోగతాలని మనోభావాలని ఎక్కడ అర్థం చేసుకొని అధినాయకుడి కింద ఆయన పవన్ కళ్యాణ్ని అభివర్ణించాలి. ఆ పార్టీ పుట్టుక వేరే వాడికి బతికించడానికా లేకపోతే పరాణజీవుల్లో వీళ్ళు వాళ్ళ మీద బతకడానికా అన్నదే ఎక్కువగా అర్థమవుతుంది ప్రజలకి. సో ఎంతసేపు వీళ్ళు యాంబిగ్యూటీని ప్రజలకి వీళ్ళదేదో తప్పు అన్నట్టుగా వాళ్ళ మీద పెట్టుకు చూస్తే ఎక్కడవుతుంది? ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన పార్టీ గురించి మాట్లాడదాం అంటే నాకు స్వయం ప్రతిపత్తి లేదని ఆయన ఒప్పుకుంటాడు. నేను నాయకులత్వ లక్షణాలు మీరు మమ్మల్ని ముఖ్యమంత్రి చూద్దాం అనుకుంటే నాకు ఆ సత్తు లేదంటాడు. నేను గెలవాలంటే ఆయన లేకపోతే నాకు అవదని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. మరి ఇప్పుడు దానికి బీజేపీతో దేనికి పొత్తుకెళ్ళి సమాధానం చెప్పడు. సో ఇట్లాంటి అనిశ్చితి ఆయనకుండి ఆ అనిశ్చితిని ప్రజల మీద కార్యకర్తల మీద ఆపాదిస్తున్నాడు. దానివల్ల ఇంత తీవ్ర ప్రభావాలని తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గమనించమనంటే సార్, ఈ ప్రభుత్వంలో బాగా అవినీతి జరిగింది అని చెప్పి ఆయన ఇది మోదీకి లెటర్ కూడా రాశారు. ఏది ప్రజలకు కట్టించే ఇళ్ల విషయానికి సంబంధించి ఇన్ని చేసి ఇది చేసినప్పుడు తమ పార్టీలో ఉన్న క్యాడర్ కు న్యాయం చేసుకునేలాగా ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఇక్కడ సింపుల్ అమ్మా, ప్రజా సమస్యల మీద నిటారుగా నిలబడి పోరాటం చేసిన వాటి గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యంలో పరిగణలోకి తీసుకుంటారు పార్టీలని, ఆ నాయకుల్ని. ఎంతసేపు గతంలో ఒక మాట ఈ రాష్ట్ర సమస్యలు నేను ఎక్కడే తేల్చుకుంటాను కానీ ప్రధానమంత్రి మోడీ, నడ్డా, అమిత్ షా నాకు తెలిసిన అలా వరకు చెప్పను అన్నాడు. ఇప్పుడేమో ఉత్తరం రాసి ఇక్కడ అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాడు. ఈ నెలకల్లా ఎంతనో ప్రజాస్వామ్యంలో పరిగణిస్తారు కదా, చూస్తారో చూడరు ప్రజలు. సమస్య ఉన్నప్పుడు మాకు చెప్పకుండా నిజంగా టిడ్కో ఇల్లు గురించి నిజంగా పోరాటం చేస్తూ నరేంద్ర మోడీని, అమిత్ షాని ప్రసారం చేసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టి చేస్తే ఆ కథ ఎలా ఉందను? దాని బదులు నేను వస్తే నేను లేస్తే మనిషిని కాదు ఈ కబుర్లని చెప్తే ఎవరికి నష్టం? అదే జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో ఒకసారి అడుగు పెడితే రాష్ట్రం దశ దిశ మారిపోతుంది. ఇలాంటి చాలా మంది చాలా చూసాం ఇలాంటివి. ఇవన్నీ భౌగోళిక కబుర్లు అంటారు. ఆ భౌగోళిక కబుర్లు పెట్టకథలు చాలామంది విన్నాం, చూసాం కూడా. వీళ్ళకి వీళ్ళ అన్నయ్య గారికి ఇద్దరికి రాజకీయాల గురించి ఎలాంటి స్థితిగతులను ప్రభావితం చేస్తారన్నది అందరూ చూశారు. ఆ తర్వాత తదనంతర పరిణామాల్లో కూడా అన్ని జరిగిన తర్వాత కూడా ఈయనకి ఇన్నాళ్ళు కన్సిడరేషన్ ఇస్తున్న దగ్గర కూడా ఇతను నిలకడలేని తనమే కంటిన్యూస్గా ప్రదర్శించుకుంటూ కూర్చుంటాడు. 14 ఏళ్ళు పొద్దుయింది ఇప్పటికి రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పటికి కూడా ఇంకా బేగాలు పోతూనే మాట్లాడతాడు ఆయన. వాస్తవానికి దగ్గరగా ఉంటామంటే వాస్తవంలోనే ఉంటాడు ఆయన. సినిమాలాగే ఈ లివ్స్ ఆల్వేస్ ఇన్ ఇల్యూజన్. ఇల్యూజన్స్లో ఉంటే వాస్తవాలు ఎక్కడికి ఉంటాయి? అందుకే ఎవడమట్టుగా సర్దుకుంటున్నాడు అక్కడ. ఒక పార్టీలో చేరికలనే చూస్తాం, ఇక్కడ ఈ పార్టీ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. సరే, ఇప్పుడు ఏదైతే నియోజకవర్గాలు సీట్ల కోసం ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయో అక్కడ తెలుగుదేశం వెనక్కి తగ్గే పరిస్థితులు అసలు ఉంటాయా సార్? ఎందుకంటే వీళ్ళే మేము మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం ఆ నాయకుడు అని చెప్పి జనసేన అనుకుంటున్నప్పుడు టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అది టీడీపీ అంటే కూడా ఆ పార్టీ నుంచి అసలు మేమెందుకు తగ్గుతాం మీరే తగ్గినప్పుడు అనే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఎవరు అతీతులు కదా, మా అందరికీ ఫ్రిక్షన్ ఉంది ఇక్కడ. ఆ ప్రాబ్లం అన్ని పార్టీలు ఫేస్ చేస్తున్నాయి. ఉన్నవాడికి ఏమో తీస్తే కోపం, కొత్తవాడికి అవకాశం ఇస్తే వాడి బాధ వాడిది. అలాగే ఈ పార్టీలో కూడా పొత్తన్న నెపంతో ఎన్ని స్థానాలకి గండి పడుతుందన్న దాని మీద బిక్కుబిక్కులాడుకునే ఉన్నారు అందరూ. సో ఈ అనిశ్చితిని పారదోలడానికి ఇమీడియట్గా సొల్యూషన్ ఇవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నాను, ఆయన ఎప్పుడైతే వారాహి యాత్రల త్రూగా అట్లీస్ట్ ఒక 10-15 స్థానాల్లో ఆయన వెసులుబాటు తీసుకుని ఎస్ ఈ క్యాండిడేచర్కి ఉన్న 1, 2, 3 ఈక్వేషన్స్ ఇవన్నీ ప్రజలకి పరిచయం చేసి ఉంటే, దాని మీద ఆయన క్షేత్రస్థాయిలో వాళ్ళు పని చేసుకుంటూ ఉండుంటే ఈ అనిశ్చితి ఉండకపోయింది. ఎప్పుడైతే ఈయన కుమారస్వామి అన్న దగ్గర అప్పుడే కుదించబడ్డాడు 20-30 స్థానాలు ప్రభావితం చూపిస్తాడని ఆయన అంతతో ఆయనే మనోగతం చెప్పినప్పుడు ఆ 20-30 స్థానాలను ఎంఫసైజ్ చేసుకుని ఫోకస్ చేసి పని చేయొచ్చు కదా. అక్కడ కూడా మళ్ళీ పిల్లి కేలక సెక్షన్లకి వీళ్ళు తోడు కావాల్సి వచ్చింది, తెలుగుదేశం తోడు. అంటే నీ వెన్నుముక్క లేని రాజకీయాలకి ఏదో పార్టీని ఆపాదించుకొని దాంతో కాలక్షేపం రాజకీయాలు చేస్తున్నామని ప్రజలకు తెలిసిపోయింది. అందుకని ఫేస్లెస్ సిచ్యువేషన్ అరైవ్ అవుతుంది.
ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక నంబర్ చెప్పేసిన తర్వాత కూడా దానిలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి ఆలస్యం ఏంటి సార్? ఏం సపోర్ట్ ఆయన అడుగుతున్నారంటారు? అదే చెప్తున్నాను, ఏం కావాలో తెలియనప్పుడు ఏమవుతుంది? చిన్నపిల్లలు ఏడుతుంటుంది, ఏం దగ్గర అంటే ఐస్ క్రీమ్ అంటాడు, ఐస్ క్రీమ్ ఇస్తే చాక్లెట్ అంటాడు, చాక్లెట్ అంటే బిస్కెట్ అంటాడు, బిస్కెట్ ఇస్తే బిర్యానీ కావాలంటాడు. అది ఏం చెప్తున్నాడు ఆడికే తెలియదు. అందుకే చిన్నపిల్లలు రాజకీయాలు అంటారు అట్లా. చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసావా? అలాగే ఉంది ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చి లబోదీపం నెత్తినోరు కొట్టుకుంటే ఇప్పుడు లాభం ఏంటి? క్లారిటీ కావాలి కదా. నా దగ్గర స్థానిక ఇప్పుడు తెనాల్లో ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి, నాదెండ్ల భాస్కర్, నాదెండ్ల మనోహర్ గారు. తెనాలి నా టికెట్ అని చెప్పాడు. ఎందుకు? రాజకీయాలు అలానే ఉన్నాడు కాబట్టి, నియోజకవర్గం అదంతా కాబట్టి దంకా పలసగా చెప్పుకున్నాడు. తెలుగుదేశంతో పొత్తు లేకపోతే నేను నాయకుడు నిలబడుతున్నానని చెప్పాడు. అందులో 10% లేదు పవన్ కళ్యాణ్కి. ఏం చెప్పాలి, ఏం మాడాలి? అలా ఉడమట్టుగాడే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవడో ఇప్పుడు బయటకు వచ్చి ఇది నేను నిలబడుతున్నాను జనసేన అని స్వతంత్రంగా చెప్పుకోవాలి. నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు అప్పుడు తెలుస్తుంది. అక్కడ టీడీపీ సీనియర్లు అడ్డుపడుతున్నారు అంటున్నారు కదా సార్ వాళ్ళు. నేను చెప్తుంది అదేనా మరి అక్కడ ఆలపాటి రాజ్యం ఉన్నాడు కదా, మరి ఎందుకు అడ్డుపడలేకపోయాడు? మెల్ల దండలు వేసుకొని నిరాదేశంలో కూడా చేసి అడవాడు చేశాడు కదా, మరి ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇప్పుడు ఎందుకు చేయరు? ఒక నెక్కాసుగా నిలబడితే ఖచ్చితమైన ఆన్సర్ ఉంటుంది. అదేది లేనప్పుడు అనిశ్చితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ అనిశ్చితి కారణం అధినేత అంటారా? ఆబ్వియస్గా అధినేతే. చేతకాని రాజకీయాలు చెప్తే ఏమవుతుంది? ఏం కావాలో ఆయనకే తెలీదు, ఏం అడగాలో ఆయనకే తెలీదు, ఎన్ని కావాలో ఆయనకే తెలీదు, ఎన్ని ఇస్తారో దిక్కు దివానం లేదు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అని వాళ్ళ నాయకుల్లో నమ్ముతుంటే నేను కాదని చెప్పుకున్న ఏకైక మొదటి వ్యక్తి ఈ దేశ ప్రపంచ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒకడు. నా పార్టీకి ఎన్ని టికెట్లు కావాలా కనీస క్లారిటీ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఇన్ని జరుగుతుంటే కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటన్న దగ్గర కూడా ఇంకా ఏమి నాకు అక్కర్లేదు, నాకేమి తెలియదు అన్న అనిశ్చితిలోనే ఆయన ఉన్నాడు. అలా దానికి ఆ పార్టీ కార్యకర్తలు అందరూ ఉండమంటే ఉండక ఈ ఫ్రిక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఉమ్మడి సభలు సమావేశాలు పెట్టి ఇద్దరు ఒకే వేదిక మీదకి వస్తారు అన్ని చెప్తారు అని గతంలో అనుకున్నా, అంటే ప్రస్తుతం క్యాడర్ లో ఉన్న అనిశ్చితి ఇవన్నీ చూసుకుంటే మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ టైంకి ఎలా ఉంటుందో విడివిడిగా వెళ్తారేమో అన్నట్టుగా సమావేశాలు కూడా విడిగా పెట్టుకుంటారనే వార్తలు ఒకవైపు వస్తున్నాయి సార్. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడైతే ద మోర్ యూ పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని ఏ మాట అయితే పవన్ కళ్యాణ్ చెప్పాడు అదే మాటకు కట్టుబడి ఓటు చేయాలనేమో అన్న దగ్గర ఓటు చీలే పరిస్థితికే తెరలేపుతున్నారు. చూసుకోమను, ఇటు తిరిగి పడి తిప్పి జరిగేది అదే. సో ఇప్పుడు సింగిల్ గా ఎవరికి వెళ్ళినా కానీ టీడీపీకి వచ్చే లాస్ ఏమి ఉండదా సార్? ఎందుకు ఉండదు? ఎవరు లాస్ ఆడితే ఎవరికి ఫ్లైన్ ఆడితే. మొన్న 2019 ఎలక్షన్లు ఏమైంది? విడివిడిగా పోటీ చేసి ఓడిపోయామని చెప్తారు కదా. ఇప్పుడు కలిసి వెళ్తారు, ఏమవుతుందో చూద్దరు. కానీ కలిసి వెళ్తారో కలవకుండా వెళ్తారో ఏం జరుగుతుందో, బీజేపీయే నిలబడుతుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నే ఉంటుంది. విడిగా నిలబడుతుంది. ఎందుకంటే మరి 17వ తారీఖు నాడు కోర్టు తీర్పు సమాధానం ఏముంటుంది చూడాలి కదా. సో మరి ఎవరి దారి వారిదే అన్నట్టుంటే మరి పొత్తు పెట్టుకొని పొత్తు లక్ష్యం ఏమైపోతుంది సార్? ఏ దారి అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న గోదావరి ఏ దారికి వెళ్ళినా గోదావరిలోనే కలాలి లాస్ట్కి కదా. గోదావరి జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి గోదావరి జిల్లాలోనే లెక్క తేలుతుంది పొత్తా కాదా అన్నది. ఓకే, పొత్తా కాదని కూడా అక్కడ తేలిపోతుందండి, గ్యారంటీగా తేలిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.